నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। ప్రతి సోమవారం నగరంలోని సునయన ఆడిటోరియంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు। ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు। కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు రామసుందర్ రెడ్డి, నారపరెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, డిఆర్డీఏ పీడీ వెంకటేశులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు। అధికారులు స్పందన అర్జీలపై నిర్లక్ష్యం చూపకుండా వెంటనే పరిష్కరించాలన్నారు। సోమవారం వచ్చిన స్పందన అర్జీలను సాధ్యమైనంత వరకు శనివారం లోపల పరిష్కరించాలన్నారు। బి అండ్ ఎస్ఎల్ఏ అర్జీలు ఉండకూడదన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి మంగళవారం అధికారులతో నిర్వహించే రివ్యూ కార్యక్రమంలో స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోందన్నారు। అధికారులు తమ శాఖలకు సంబంధించిన అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు। అర్జీదారులను ఒకే సమస్యపై పదే పదే తిప్పుకోకుండా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అని క్లియర్గా ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు। డిసెంబర్ 28వ తేదీన అర్హులందరికీ కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేయటం జరుగుతుందన్నారు। కావున జిల్లాలోని ఎంపీడీఓలు తమ లాగిన్లో వచ్చిన అర్జీలను పరిశీలించి అర్హుల జాబితా తయారు చేసి ఈ నెల 25వ తేదీ లోపల ఉన్నతాధికారులకు పంపాలన్నారు। ఈ నెల 22వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నగరానికి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆదేశించారు। ఈ మేరకు నగర శివార్లలోని పంచలింగాల వద్ద హెలిపాడ్పై జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు। పంచలింగాల మాంటిసరీ స్కూల్ సమీపంలో హెలిప్యాడ్లో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి సంయుక్తంగా కలిసి పరిశీలించారు। అనంతరం హెలిప్యాడ్ నుంచి పాణ్యం ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహం జరిగే ఫంక్షన్ హాలులో ఏర్పాట్లను పరిశీలించారు। తదనంతరం ఓర్వకల్లు ఎయిర్పోర్టులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు। జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ పాణ్యం ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహం వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 22న ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు। 10:30 గంటలకు అక్కడ నుంచి విమానంలో బయలుదేరి 10:15 ప్రత్యేక విమానంలో ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు। 11:25 హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు। అక్కడ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో ముఖాముఖి కానున్నారు। అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11:55 వివాహ వేదిక వద్దకు చేరుకుంటారు। 15 నిమిషాల పాటు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు। మధ్యాహ్నం 12:10 వివాహ వేదిక నుంచి రోడ్డు మార్గంలో హెలిప్యాడ్కు చేరుకుంటారు। అక్కడి నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు 12:30 చేరుకుని విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారని జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించారు। ఓర్వకల్లు ఎయిర్పోర్టు, హెలిప్యాడ్, ఫంక్షన్ హాల్ వద్ద ఆయా శాఖల అధికారులు, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు। హెలిప్యాడ్ నుంచి రోడ్డు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని R&B SEని జిల్లా కలెక్టర్ ఆదేశించారు। అలాగే భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ ఎస్పీతో కలిసి చర్చించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు। జిల్లా కలెక్టర్ వెంట కర్నూలు ఆర్టీఓ హరిప్రసాద్, ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, డిఎం&హెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు। జిల్లాలోని డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో జరుగుతున్న అక్రమ ఎర్రమట్టి తవ్వకాలపై ఆధారాలతో సహా నిరూపించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు। ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, పార్టీ నాయకులు అబ్బాస్,
రవికుమార్, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, పార్టీ నాయకురాలు ముంతాజ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమాలు ఎక్కువయ్యాయని తెలియజేశారు. ముఖ్యంగా డోన్ పత్తికొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎర్రమట్టి అక్రమ తవ్వకాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఎర్రమట్టి అక్రమ తవ్వకాలపై తాము సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై పరిశీలించేందుకు తమ పార్టీ నిజ నిర్ధారణ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని, అయితే ఆ కమిటీ పర్యటన జరగకుండా అడ్డుకుందని చెప్పారు. అలాగే నంద్యాలలో మదర్సా నిర్వాహకులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇది సరైన విధానం కాదని అన్నారు. మైనింగ్ ఎంత తవ్వినా యథేచ్ఛగా తవ్వుతున్నారు. మరి ఇంత తవ్వుతుంటే అధికారులు నిద్రపోతున్నారు అడుగుతున్నా. అధికారులు ఎందుకు చూస్తూ ఊకున్నారు? లేకుంటే వాళ్ళు భయపడుతున్నారా? లేకుంటే దాంట్లో మీకేమైనా భాగాలు ఉన్నాయా? అధికారులు ఒకటే తెలియజేసేది, మీ బాధ్యత ప్రభుత్వ ఆస్తులు కాపాడే బాధ్యత మీ మీద ఉంది. ప్రభుత్వ ఆస్తులు ఇంత పట్టపగులే ధైర్యంగా తీసుకుపోతుంటే ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు? విఫలమైపోతున్నారు. మొన్న 2 రోజుల కిందట పత్తికొండ డోన్లో అక్రమంగా ఎర్రమట్టి తోతున్నారు, అక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము రాష్ట్ర పార్టీకి తెలిపిన తర్వాత రాష్ట్ర పార్టీ నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేయడం జరిగింది. దానికి పత్తికొండకు పోవాలని మేమంతా రెడీ అయితే ముందస్తు చర్యగా పోలీసులు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడి వాళ్ళని అక్కడ 4 కమిటీ మెంబర్స్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏ తప్పు లేకుండా ఏది చెయ్యకుంటే నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్రమ నిర్ధారణ ఎందుకు చేస్తారు? మీరు అక్రమంగా దోపిడీ చేస్తున్నారు కాబట్టే ఇలా మేము చెప్పాల్సిన అవసరం మీరే నిర్ధారించారు. మేము చేస్తున్నాం, మమ్మల్ని ఏం చేసుకుంటారు? మమ్మల్ని ఏం చేయలేరు మీరు. మాది ప్రభుత్వం, మా ప్రభుత్వం నందరూ మమ్మల్ని ఎవరేమీ చేయలేరు. ఏ కేసులు జరగవు. ఈ అధికారులు మా దగ్గర రారు. ఆ అధికారి ధైర్యం ఉండాలి కదా మాకు రాజు కావాలంటే. ఆ అధికారులు ధైర్యం కావాలా? మేము కూడా అడుగుతున్నాం, అయ్యా అధికారులు మైనింగ్ కాదుగా నిద్రపోతున్నారా? వైకాపా వాళ్ళు ఇంత దోచుకపోతుంటే కనీసం కేసులు పెడుతున్నారా? ఒక్క వెహికల్ అయినా పట్టుకున్నారా? దీంట్లో మేము ఒకటే చెప్పేది, ఆధారాలతో కూడా మేము తెలియజేస్తున్నాము, మేము మా పార్టీకి తెలియజేస్తాం. ఇది ఎట్టిమంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. వైసీపీ నాయకులు ఎంతోమంది అక్రమంగా కబ్జా చేసినారు, ఎంతోమంది ప్లాటింగ్ చేస్తున్నారు వక్బోర్డ్ భూముల్లో. అక్కడికి పోవడానికి మీకు దమ్ము ధైర్యం లేదు. ఇక్కడ చిన్న పిల్లలు చదివే మద్రసా దగ్గర వచ్చి, ఖురాన్ చదివే పిల్లలు మద్రసా దగ్గర వచ్చి మీరు సీజ్ చేయడం ఎంతవరకు న్యాయము? ఇంత బానసులుగా మీరు అధికార పక్షాన నిలబడతారని ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు, నిలబడినారు మీరు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 1 టైం సెటిల్మెంట్ విధానాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గున్నా మార్కు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలో ఓటీఎస్ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన గృహాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 1 టైం సెటిల్మెంటు విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు టీడీపీ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గున్నా మార్క్, అబ్బాస్, ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గృహాలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న 1 టైం సెటిల్మెంట్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1983 నుంచి ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈ విధానాన్ని అమలు చేయటం సరికాదని చెప్పారు. 1 టైం సెటిల్మెంట్ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రమంతా 13 జిల్లాల్లో ఓటీఎస్ 1 టైం సెటిల్మెంట్ అనే పథకం గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుర్మార్గమైన ఈ జీవోను రద్దు చేయాలని రాష్ట్రమంతా అన్ని మండలాల్లో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఓటీఎస్ అనే దాన్ని ఎప్పుడో ఎవరో ఇచ్చిన పట్టాలని ఇళ్ళని ఈరోజు 20,000, 15,000, 40,000 కట్టమని ఈరోజు
రాష్ట్ర ప్రజలపై భారం మోపుతున్నారు. ఇదంతా ఆ రోజు నువ్వు చెప్పింది, నేను ఒక పైసా తీసుకోను, నేను ఫ్రీగా మీకు పట్టాలు ఇస్తాను, ఇల్లు ఇస్తానని చెప్పిన నీవు ఈరోజు రాష్ట్ర ప్రజలపై ఈరోజు ఓటీఎస్ అనే పథకం తెచ్చి మరి దాన్ని ప్రజలపై రుద్దుతున్నావు. ఈరోజు ప్రజలంతా బాధపడుతున్నారు. దీన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. కరోనా టైంలో తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే ఈ పిచ్చి తుగ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏది దొరుకుతుంది, ఏది దోచుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడో వీళ్ళ నాన్న టైంలో, అంతకంటే ముందు మా చంద్రబాబు గారి టైంలో, రామారావు గారి టైంలో ఇచ్చిన ఇండ్లకు కూడా ఓటీఎస్ అని ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి 20,000 కట్టండి, 10,000 కట్టండి, మీకు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని ఆర్డర్ ఇవ్వడం చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలంతా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు మద్దతుగా మేము ఉండాలనే ఉద్దేశంతో మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మంత్రాలయంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన భూమిని అక్రమంగా అగ్రవర్ణాలకు బదలాయించిన ఆదోని ఆర్డీఓ, మంత్రాలయం ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇదే అంశంపై నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మంత్రాలయంలో గిరిజనులకు చెందిన స్థలాన్ని అగ్రకులాల వారికి అక్రమంగా బదలాయించిన మంత్రాలయం ఎంఆర్ఓ, ఆదోని ఆర్టీఓలను సస్పెండ్ చేయాలని కోరుతూ ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆదోని ఆర్డీఓ, మంత్రాలయం ఎంఆర్ఓలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు మాట్లాడుతూ మంత్రాలయం మండలంలో ఎరుకల సామాజిక వర్గానికి చెందిన భూమిని ఆదోని ఆర్డీఓ, మంత్రాలయం ఎంఆర్ఓ తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పేరుకు బదలాయించారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి న్యాయం చేయాలని వారు కోరారు. లేదంటే ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. వాస్తవాన్ని చెల్లుపరచకుండా, వాస్తవాన్ని అధికారుల దృష్టికి తీసుకురానియకుండా అధికారులు చేయడము, అధికారులకు తప్పుడు రికార్డు ఇవ్వడము, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా, ఇవన్నీ గమనించకుండా ఆదోని ఆర్డీఓ గారు మంత్రాలయం ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరి యొక్క రికార్డుల వీళ్ళ పేర్లను తొలగించి ఆ ప్రసాద్ రెడ్డి పేర్లను తొలగించి ఎంటర్ చేయండి అని మేము అడుగుతున్నాం. దాదాపు 1987 సెప్టెంబర్ 17వ తారీఖున అదే సుగూరు గ్రామ పంచాయతీలోనే కేడీసీసీ బ్యాంకులో 10,000 రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ, ప్రతి గవర్నమెంట్లో కూడా వచ్చిన రైతుకు సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా యథావిధిగా ఈ రైతు కూడా అకౌంట్లో పడడం జరిగింది. మంత్రాలయం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అధికార దాహంతో ఈ 4 తరాల నుంచి అనుభవిస్తున్న వీళ్ళ పొలం పైనే అక్కడ అగ్రకులానికి చెందిన ప్రసాద్ రెడ్డి కన్నేసి ఆయన పొలాన్ని అమ్ముకున్న విషయాన్ని పక్కన పెట్టేసి ఈ పొలం నాదని చెప్పేసి అధికారులను తప్పుదో పట్టించడం జరిగింది. ఇది అధికారులు వాస్తవం తెలుసుకోలేకపోయినారు. మేము అడుగుతున్నాం, ఈరోజు పేద గిరిజనుల భూములను ఒక వ్యక్తి పేరు నుంచి ఇంకో వ్యక్తికి మార్పులు చేయాలంటే పొలం మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన వారసత్వంగా సంక్రమించిన మా పొలాన్ని కూడా మేము ఈరోజు అనుభవించిన పరిస్థితిలో ఉన్నామా? నీట్ పరీక్షల ద్వారా నారాయణ మెడికల్ క్యాంపస్ దాదాపు 1000 మంది డాక్టర్లను దేశానికి అందజేసిందని నారాయణ విద్యా సంస్థల కోర్ డీన్ లింగేశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాలులో జరిగిన నారాయణ మెడికల్ క్యాంపస్ జూనియర్ కళాశాలల ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోటల్ మౌర్యన్ పరిణయ ఫంక్షన్ హాలులో నారాయణ మెడికల్ క్యాంపస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల కోర్ డీన్ లింగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ డే వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల కోర్ డీన్ లింగేశ్వర రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారని చెప్పారు. నీట్లో నారాయణ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం మంచి ఫలితాలను సాధిస్తున్నాయని వివరించారు. నారాయణ మెడికల్ క్యాంపస్ జూనియర్ కళాశాల నీట్ పరీక్ష ద్వారా 1000 మంది వైద్యులను అందజేసిన ఘనత తమ కళాశాలకే దక్కిందని వివరించారు. కర్నూలు నారాయణ విద్యా సంస్థలు మెడికల్ క్యాంపస్ విద్యార్థులు ఈరోజు ఫ్రెషర్స్ డే
అలోహా నోవాటాను అత్యంత ఉత్సాహంతో ఉరకలేసేటువంటి ఆనందంతో అత్యద్భుతంగా ఈరోజు మౌర్యన్ ఫంక్షన్ హాల్ కర్నూలులో జరుపుకుంటున్నారు. మా విద్యార్థులు నీట్లో దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థ మా కర్నూలు మెడికల్ క్యాంపస్. ఇప్పటికి సుమారు 1000 మంది మెడికోలని తయారు చేసినటువంటి విద్యాసంస్థ కర్నూలు మెడికల్ క్యాంపస్. అయితే మా విద్యార్థులు నీట్ మెడికల్ ఎంట్రన్స్లే కాకుండా ఆటపాటల్లో కూడా వాళ్ళందరికంటే హై రేంజ్ అనేటువంటిది ఈరోజు ప్రూవ్ చేస్తున్నారు. ఈరోజు ఈ వేడుకలు, ఈ ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంతో చాలా ఆనందంగా వాళ్ళు చేసేటువంటి నృత్యాలు కానివ్వండి, అభినయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి మిగిలిన పెర్ఫార్మెన్స్లు చాలా కోలాహలంగా జరుగుతుంది. వాళ్ళ ఆనందం చూసి మేము కూడా ఎంతో ఆనందపడుతున్నాము. కర్నూలు మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న పెట్రోల్ బంకు వద్ద తెరిచి ఉన్న మ్యాన్ హోల్ను అధికారులు జోక్యం చేసుకుని వెంటనే మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. తెరచి ఉన్న మ్యాన్ హోల్ వల్ల గతంలో పలు ప్రమాదాలు జరిగాయని వారు తెలియజేశారు. కర్నూలు కలెక్టరేట్ కూటవేట దూరంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాల దగ్గర ఇవాళ చూస్తున్నట్టే మ్యాన్ హోల్ ఇవాళ సంఘటనలు జరిగినప్పుడు అధికారులు స్పందించడం కాదు, సమస్యలు తెచ్చుకొని పరిష్కరించాల్సిన దిశగా కర్నూలు మున్సిపాలిటీ అధికారులపై ఉంది. ఇవాళ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి ఒక హోల్ ఉంది. ఈ హోల్లో పడితే ఇవాళ ప్రజలు తీవ్ర గాయాలయ్యే పరిస్థితులు ఉంది. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి, మున్సిపాలిటీ అధికారులు కానీ ఇతర అధికారులు స్పందించి వెంటనే ఒక హోల్ను ముయ్యాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన జిల్లా బలిజ కాప్రాక్స్ సభా కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీరి నృత్యాలు కార్యక్రమానికే హైలైట్గా నిలిచాయి. ప్రజలకు దంత సమస్యలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దంతవైద్య శిబిరాలతో పాటు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఇండియన్ డెంటల్ అసోసియేషన్
జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి పేర్కొన్నారు. అలాగే ఓరల్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మేనర్ విజయవాడలో జరిగినటువంటి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో నన్ను జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. 2020లో కోవిడ్ సందర్భంగా చాలా రకాల కార్యక్రమాలు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరపు నుంచి చేయడానికి వీలు కాలేదు. సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు మరియు నా యొక్క కొన్ని సూచనలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇందులో ముఖ్యంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ మెంబర్స్కి ఫ్యామిలీ బెనిఫిట్ హెల్త్ స్కీమ్ ఇన్సూరెన్స్ లాంటివి, దాంతోపాటు స్కూల్ డెంటల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్కి మరియు రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి స్కూల్స్ మరియు గ్రామీణ ప్రాంతాలకు డెంటల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ కోల్గేట్ వారితో సౌజన్యంతో ఈ క్యాంప్స్ నిర్వహించాలని ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. దానికి కూడా మనకు సెంట్రల్ కమిటీ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది. దీంతోనే కాకుండా యాంటీ టొబాకో ర్యాలీస్ మరియు నోటి క్యాన్సర్ పైన విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, 10 క్యాంపులు కండక్ట్ చేయాలనేటటువంటి దృక్పథంతో ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాలని నేను ఒక అవగాహన కల్పించుకొని దీన్ని సెంట్రల్ కమిటీకి పంపించడం జరిగింది. వారి నుంచి 2-3 ఇప్పటికే మనకు యాక్సెప్టెన్స్ వచ్చాయి. ఈ నెలలో మిగతా అన్నిటి కూడా వారి నుంచి యాక్సెప్టెన్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఈ క్యాంప్స్ కానీ మరియు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ యాంటీ టొబాకో ర్యాలీస్ కానీ తప్పకుండా నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.